బసవరాజు, నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు, ఆయన సెక్రటరీ హోదాలో ఆయన, నేను, మొల్లోజులో మేము కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో గుడ్డిగా పోరాడితే మనం చనిపోయేది కాకుండా ఈ వందలాది మంది, వేలాది మంది యూత్ని, అమాయకమైన యూత్ని, గ్రామాల్లో పనిచేసే వివిధ సంఘాల వాళ్ళని కూడా మనం ప్రాణాలు కోల్పోయేటికి చేస్తాము. సో వీళ్ళందరినీ కాపాడాలంటే మనం తాత్కాలికంగా విరమణ చేయాలి అనేది వాళ్ళు నిర్ణయించుకున్నామని చెప్తున్నాడు. కానీ ఈ లోపల ఆయన ఎన్కౌంటర్ అయిపోయాడు. ఎందుకంటే వాళ్ళ నిర్ణయాన్ని బయటికి ప్రకటించాలంటే ముందుగా సిసిలో కమిటీలో చర్చించాలి పార్టీలో. కానీ కమిటీ అంత ఫామ్ అయ్యే పరిస్థితి ఇవాళ లేదు. పోనీ కోర్ కమిటీ అంటే తక్కువ మంది, సిసి అంటే ఒక 35-40 మెంబర్స్ ఉంటారనుకో, కనీసం ఒక 10 మంది అన్న కలిసి చర్చించి నిర్ణయం తీసుకునే పరిస్థితి కూడా లేదు. ఈ లోపల ఆయన చనిపోయాడు. అప్పుడు వీళ్ళిద్దరు ఏం చేశారంటే ఒక ప్రకటన రిలీజ్ చేశారు. మేము ఇట్లా ఆయుధాలు వదిలేసి సరెండర్ అయిపోతాము, మీరు మాకు ఒక 1 మంత్ టైం ఇవ్వండి, మేము ఇంకా అందరినీ ఎడ్యుకేట్ చేయాలి, ఇవన్నీ చెప్పారు. కానీ గవర్నమెంట్ అంత టైం ఇవ్వలేదు వాళ్ళకి, మీరు వచ్చి సరెండర్ అయిపోవాలని చెప్పింది. దాంతో వాళ్ళు విధిలేక తమ పరిధిలో ఉన్న క్యాడర్ అంతా కూడా చెప్పారు. ఇలాగే వాళ్ళందరూ కూడా కన్విన్స్ అయ్యారు, వాళ్ళతో కలిసి వచ్చేసారు. ఇప్పుడు తప్పేవారిది, వీళ్ళిద్దరు ఏం తప్పు చేశారు? వీళ్ళిద్దరు సరెండర్ అవ్వడం తప్ప, ఆయుధాలతో సరెండర్ అయ్యారు అంటున్నారు. ఆయుధాలతో సరెండర్ కాకపోతే గవర్నమెంట్ ఒప్పుకోదు. కాబట్టి ఏం చేయాలి? ఆయుధాలతో సరెండర్ అవ్వాలి, వేరే మార్గం లేదు. సో ఇప్పుడు నువ్వు ఆయుధాలతో సరెండర్ అన్నావు, లేకపోతే చచ్చిపోని 2 ఆప్షన్లు ఇచ్చినప్పుడు చచ్చిపోవడం కంటే ఆయుధాలతో సరెండర్ అవ్వడం మంచిది కదా అనేది వాళ్ళ ఉద్దేశంగా సరెండర్ అయిపోయారు. సో ఇప్పుడు వీళ్ళని ద్రోహులు చంపేస్తామంటే సరే, వీళ్ళిద్దరిని ద్రోహులు అనుకుందాం, మిగతా 400 మంది పరిస్థితి ఏంటి? వాళ్ళు కూడా నాయకత్వ స్థానాల్లోనే ఎంతో కాలం పనిచేస్తున్నాళ్లే కదా, వాళ్ళు ఎందుకు వీళ్ళిద్దరి మాట విని వచ్చేస్తారా? అంటే వాళ్ళకి సొంత బుర్ర లేదా? వాళ్ళకి గొర్రెలా? వాళ్ళు నాయకులు చెప్పిందే వింటారా? మరి నాయకులు చెప్పిందే వినేటైతే, 10 మంది నాయకులు చెప్పిందే మొత్తం మావోయిస్ట్ పార్టీలో 10,000 మంది వినేటైతే ఇంకెందుకు అసలు ఆ ఉద్యమం ఎందుకు? ఎందుకంటే వాళ్ళకి ఎవరికి సొంత బ్రెయిన్ లేదు, వాళ్ళకి సొంత నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు, వాళ్ళకి ఆలోచించే పరిస్థితి లేదు. నాయకులు ఏం చెప్తే అది చేస్తారు అనుకున్నప్పుడు అది మావోయిస్ట్ ఉద్యమే కాదు అసలు. ఎందుకంటే మావోయిస్ట్ ఉద్యమం ఫస్ట్ ఏం చేస్తుందంటే ఎడ్యుకేట్ చేస్తుంది, తమ కేడర్ని ఎడ్యుకేట్ చేసి సొంతంగా ఆలోచించే ఒక పరిస్థితిని తీసుకొస్తుంది, చైతన్యవంతం చేస్తుంది. అలాగే చేయలేనప్పుడు ఇంక మావోయిస్ట్ పార్టీ ఫెయిల్ అయినట్లు లెక్క. కాబట్టి అట్టేటప్పుడు అమాయకంగా వీళ్ళు ఎట్లాగైతే తీసుకొచ్చారో నువ్వు కూడా వాళ్ళని అమాయకంగా ఉద్యమంలో చంపేస్తున్నట్టే కదా లెక్క. వాళ్ళ సొంత నిర్ణయం ఏం లేదు కదా. సో అవతల పోరాడాలనుకునే వాళ్ళు మావోయిస్ట్ కేడర్ని తమ వెంట తీసుకెళ్తున్నారు, వద్దనుకునే వాళ్ళు తమ వెంట తీసుకొస్తున్నారు. అట్టేటప్పుడు ఇంకా కేడర్కి ఎవడికి కూడా సొంత బ్రెయిన్ లేనట్టే కదా అర్థం, గొర్రెలు అన్నట్టే కదా వాళ్ళు. అంటే ఎవడో నాయకుడు చెప్తే దాన్ని విని ఇక్కడ ఎట్లాగైతే మనకి ఇక్కడ జగన్ అన్న సైన్యం లేకపోతే లోకేష్ అన్న దళం ఇలాగ ఉంటారు, అక్కడ కూడా అలాగే ఉంటే ఇంకా మావోయిస్ట్ పార్టీకి తేడా ఏంటి? సో ఇవన్నీ కూడా ఆసన్న క్లియర్ గా చెప్పాడు. రెండోది, ఇక్కడున్న ఈ పౌరకుల సంఘాలకు ఆయన మంచి అప్పీల్ ఏం చేశాడంటే, మీరు ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయకుండా ఒక నిర్ణయానికి రాకూడదు కదా, ఇరువైపులా మాట్లాడండి, రండి గ్రౌండ్ లేకి రండి, నేను కలుస్తాను, మా వాళ్ళు కలుస్తారు, మాట్లాడండి. ఆ పని వీళ్ళు ఎవరు చేయలే. ఎందుకంటే అంత రిస్క్ కూడా వీళ్ళు రెడీగా లేరు. వీళ్ళకి సత్యం అవసరం లేదు, ఎమోషన్ కావాలి, వీళ్ళు లాయల్టీ కావాలి, లాయల్టీని డిక్లేర్ చేస్తున్నట్టు కావాలి తప్ప వీళ్ళకి ఎవరికి సత్యం అవసరం లేదు. ఎందుకంటే సత్యం అవసరం ఉంటే ఫీల్డ్లోకి వెళ్తారు. ఇప్పుడు అక్కడ చాలా ఛానళ్ళు వెళ్తున్నాయి, అక్కడ బస్తర్ టాకీస్ లాంటి వాళ్ళు జర్నలిస్టులు వెళ్ళి మాట్లాడుతున్నారు. అలాగే వీళ్ళు వెళ్ళొచ్చుగా, ఒక బృందం వెళ్ళొచ్చుగా. వీళ్ళు ఇప్పుడు మావోయిస్టు ఉద్యమం సరెండర్ కాకూడదు, ఉద్యమం ఉండాలి, పోరాడండి, పోరాడి చనిపోయండి అని చెప్పేవాళ్ళు వీళ్ళందరూ ఒక బృందంగా ఫామ్ అయ్యి వెళ్ళి ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయొచ్చు, అక్కడ ప్రజలతో కలవచ్చు, వాళ్ళ ప్రజాభిప్రాయాలు ఎలా ఉన్నాయి తెలుసుకోవచ్చు, ప్రజలు పోరాడాలనుకుంటే కూడా వీళ్ళే వద్దంటున్నారా అవన్నీ తెలుసుకోవచ్చు కదా. అక్కడ వీళ్ళేమి తెలుసుకోకుండా ఇక్కడ కూర్చొని చేయడం మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆయన ఏమో వార్నింగ్లు ఇవ్వలేదు, అప్పీల్ చేశాడు, మీరు రండి, మీరు ఫ్యాక్ట్ ఫైండింగ్ రండి, ఇరు వర్గాల వాదనలు విని అప్పుడు నిర్ణయం తీసుకోండి. కానీ మీరు అక్కడ కూర్చొని చేస్తే ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, తెలంగాణ వాళ్ళు చనిపోతే మీరు ఆ ఊరేగింపులు మీరు చేయాలనే మీ ప్లాన్ అని కూడా ఆయన కోపంగా, ఆగ్రహంగా, బాధగా అన్నాడు. అది కరెక్టే కదా. ఇప్పుడు వీళ్ళేమో పోరాడని అంటారు, చనిపోతారు, చనిపోయినాక బాడీలు తెస్తారు, బాడీలు తెస్తే వీళ్ళు వెళ్ళి పోరాటం ఆగదు, కన్నీరు ఆగదు అదే స్లోగన్స్ ఇస్తారు. మళ్ళీ ఇళ్ళకి వచ్చి వీళ్ళ పిల్లల్ని అమెరికాలకో లేకపోతే ఐఏఎస్లకో సాఫ్ట్వేర్లకో చేసే పనిలో ఉంటారు. వీళ్ళు కూడా మంచిగా భోంచేసి నిద్రపోయి మందు కొట్టి
నిద్రపోయి మళ్ళీ అప్పుడప్పుడు స్లోగన్స్ ఇస్తూ మధ్యలో మెలకు వచ్చినప్పుడు ఫేస్బుక్ లో ఓపెన్ చేసి పోస్ట్ పెట్టేసి మళ్ళీ గురు పెట్టి నిద్రపోతుంటారు. వీళ్ళది పోయేదేముంది? అక్కడ పనిచేసి ఆయన ఇప్పుడు 35 ఏళ్ళు 38 ఏళ్ళుగా పనిచేస్తున్నాడు ఆసన్న. 40 ఏళ్ళుగా పనిచేశాడు మళ్ళోదిలా. వాళ్ళని జడ్జి చేసే హక్కు గాని మనకేముంటది? ఆ ప్రజలేమన్నా అంటే అర్థం చేసుకోవచ్చు. ఏమయ్యా మమ్మల్ని అంతా దించేసావు, నువ్వు వెళ్ళిపోతున్నావు అని వాళ్ళు అడిగితే మనది. ఇతనికి ఏం సంబంధం? ఇక్కడ కూర్చొని ఉండే వాళ్ళకి ఏం సంబంధం? ఇదే ఆయన అడిగాడు. ఆయన చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడాడు. ఎక్కడ వార్నింగ్లు ఇవ్వలేదు. ఆయన అప్పీల్ చేశాడు, మీరు నిజాలు తెలుసుకొని మాట్లాడండి, మీ పరిధిలో అర్థం చేసుకొని మాట్లాడండి, మీకు తెలియకుండా ఉద్యమంలో ఒక సైడ్ తీసుకొని మాట్లాడకండి, ఇక్కడికి రండి అని చెప్పాడు. మరి వెళ్ళాలి కదా, ఇప్పుడు వెళ్ళకుండా ఇక్కడి నుంచి ఇప్పుడు వీళ్ళు వార్నింగ్లు ఇస్తున్నారు. ఆయన అవమానించాడు మమ్మల్ని. ఏం అవమానించాడు? ఆయన రమ్మన్నాడు, వెళ్ళండి మరి. సో అంటే ఆయన అభిప్రాయం చెప్పడం కూడా వీళ్ళకి అవమానకరంగా అనిపిస్తుంది. నిజానికి ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా సరెండర్ అయిపోతే వీళ్ళ పరిస్థితి ఏంటో తెలియదు. ఇప్పుడు ఎడ్మా కూడా సరెండర్ అయిపోతే ఉద్యమం ఉండదు. అప్పుడు ఏం చేస్తారు మరి చూడాలి. వీళ్ళందరూ ఏమైనా వెళ్తారా? వీళ్ళ పిల్లల్ని సాఫ్ట్వేర్ రిజైన్ చేసి లేదా అమెరికా నుంచి వచ్చేయంటారా, మనం దండకారణ్యానికి పోదామని పిలిపిస్తారా, లేకపోతే ఇంకా పోస్టులు పెట్టుకుంటుంటారా చూడాలి.